కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు నేను అవతరిస్తాను, నాతో పాటు నలుగురు రావాలి. విష్ణువు పద్మపాదాచార్యుల వారిగా రావాలి, మొదటి శిష్యుడు. బ్రహ్మగారు సురీశ్వరాచార్యుల వారిగా రావాలి. హస్తామలకాచార్యుల వారు వాయుస్వరూపం, వాయువు హస్తామలకాచార్యుల వారిగా రావాలి. అగ్ని తోటకాచార్యుల వారిగా రావాలి. కుమారస్వామి కుమరిల భట్టుగా రావాలి. ఇంద్రుడు సుధన్వుడనబడేటటువంటి రాజుగా రావాలి. ఒక్క సరస్వతీదేవి మాత్రం సరసవాణిగా రావాలి. ఆ అవతారంలో ఆవిడ పేరు సరసవాణి. సరసవాణి అన్న పేరుతో రావాలి. ఇందులో మీకు చమత్కారం ఒకటి ఉంది. విష్ణువు కూడా పద్మపాదాచార్యుల వారిగా వస్తున్నారు, భార్య రాదు. లక్ష్మీదేవి మాత్రం అవతార స్వీకారం చేసి రాదు పద్మపాదాచార్యుల వారితో. పరమశివుడు వస్తున్నాడు, అంతఃశాక్తో దయాస్వరూపమై ఉంటాడు. కానీ ఆయన పక్కన పార్వతీదేవి ఉండదు. బ్రహ్మగారు వస్తున్నారు, సరస్వతీదేవి ఉంటుంది. ఏమి ఎందుకలా ఉండాలి? శంకరాచార్య స్వామి అవతార స్వీకారం చేసినప్పుడు అలా ఎందుకు రావాలి?